ఓకే, ఇక మహిళా స్వయం సహాయక సంఘాలని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతోని తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నటువంటి ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని విస్తరిస్తూ రెండో విడతలో దాదాపు 553 కొత్త బస్సుల్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించింది సర్కార్. ఇప్పటికే మంగళవారం జరిగినటువంటి మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి యొక్క బస్సులను ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మహిళా సంఘాల ఆదాయ వనరుల్ని పెంచాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక మోడల్ను అమలు చేస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలు కొనుగోలు చేసినటువంటి 153 బస్సులు టీజీఎస్ఆర్టీసీకి అద్దెకిచ్చి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు మరో 553 బస్సులు అదే విధానంలో ఆర్టీసీకి అందజేశారు. ప్రతి బస్సు విలువ చూసినట్లయితే సుమారు 36 లక్షలు ఉంటే అందులో 30 లక్షల్ని సెట్ ద్వారా సమకూరుస్తున్నారు. మిగిలిన 6 లక్షల్ని మండల సమైక్యలు తమ సొంత నిధులు లేదా బ్యాంకుల ద్వారా రుణాలైతే భరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీజీఎస్ఆర్టీసీతో ఒప్పందం ప్రకారం నిర్వహణ ఖర్చులు అన్నీ కూడా మినహాయించి ప్రతి బస్సుపై నెలకు సుమారు 69,000 అద్దె మహిళా సంఘాలకు అందబోతుంది. మహిళా శక్తి సభ వేదికగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద దాదాపు 500 కోట్ల విలువైన చెక్కుల్ని కూడా సీఎం ఇప్పటికే పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించి కూడా హైర్ ఛార్జీల కింద 20 కోట్లను విడుదల చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్ఆర్టీసీకి 199 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించబోతా ఉంది. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనను మరింత పెంచే దిశగా ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా కూడా భావిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపు 10,700 కోట్ల దాకా మహిళలు ఆదా చేసుకున్నట్టు కూడా ఇప్పటికే వెల్లడిస్తోంది ప్రభుత్వం. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసినట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో చెప్పినటువంటి పరిస్థితి. కేసీఆర్ హయాంలో తొలి 5 ఏళ్లలో ఒక్క మహిళకైనా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంలో 2 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని కూడా ప్రస్తావించారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అండగా ఉండే బాధ్యత తమదని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మహిళా సంఘాన్ని ఆదుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. 60,000 కోట్ల రుణాలతో ఆర్థికంగా నిలబెడుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మహిళా సంఘాలకు బస్సుల్ని అందజేయడం ద్వారా ఇదివరకు బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులుగా ఉన్న మహిళా మణులు ఇప్పుడు యజమానులుగా అయితే మారబోతున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వ్యాపారాల్ని విస్తరించేందుకు ఒక్కో బస్సుపై మొత్తం 36 లక్షలు అయితే వెచ్చిస్తూ ఉన్నారు. అందులో 6 లక్షలు మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్, అదేవిధంగా 30 లక్షలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ యొక్క వడ్డీ లేని రుణాలతో అందజేయడం అయితే జరుగుతూ ఉంది. ఆర్టీసీ బస్సుల్ని మహిళా సంఘాలు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక్కో బస్సుపై నెలకు 75,000 నుంచి సంవత్సరానికి 9 లక్షలు సంపాదించుకునేటటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తూ ఉంది.